కోలీవుడ్ అంటే ప్రయోగాలకు ఫ్యాక్టరీ. మామూలు కథల్లో కనిపించటం, మాస్ మూవీస్ చేయటం, కమర్షియల్ హంగుల్లో మెరవటం అక్కడి హీరోలకు ఇష్టం ఉండదు. అందుకే ఇండస్ట్రీలో హీరోలు మొత్తం కూడా కమల్ దారిలో ఎప్పుడూ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ కనిపించేవారు. చేసిన పాత్రను మళ్లీ చేయడుగా కమల్ హాసన్. అందుకే లోకనాయకుడు అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఏళ్లకు ఏళ్లు తనదైన ప్రయోగాత్మక పాత్రలు, సినిమాలతో సంచలనాల మీద సంచలనాలు సృష్టించిన తరువాత కమల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. సాక్షాత్తు కమల్ హాసన్ ఇలా పూర్తిగా మారిపోయి మాస్ రూట్లోకి చేంజ్ అయ్యి కోలీవుడ్కు విక్రమ్తో తిరుగులేని బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో ఆయన్ని ఇన్నేళ్లుగా ఫాలో అవుతున్న శిష్యుల్లో కూడా ఆలోచన మొదలైంది. ఇక ప్రయోగాలు పక్కన పెట్టే టైం వచ్చేసిందని క్లారిటీ వచ్చేసింది. అలా తమిళ సినీ పరిశ్రమలో మెల్లిగా మార్పు మొదలైంది.